అందరికీ నమస్కారము. నేను మీ సింగరబాబుని. జ్యేష్ఠాభిషేకము, జ్యేష్ఠమనగా మొదటిది లేదా పెద్దది అని అర్థము. ఈ జ్యేష్ఠాభిషేకాలు ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసం ఆరంభమైన మొదటి 3 రోజుల పాటు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి శ్రీవారి ఆలయం లోపల ఉన్నటువంటి కళ్యాణ ఉత్సవం జరిగేటువంటి మండపంలో ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవాలు నిర్వహించడానికి గల కారణాలు, మనకి వాస్తవికానికి ఉత్సవమూర్తులు పంచలోక విగ్రహాలు ఉంటాయి, కానీ తిరుమలలో మాత్రం అలా కాదండి. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు పూజారికి కలలో కనిపించి, నేను మలయప్ప కోనలో ఉన్నాను, నన్ను తీసుకొని వెళ్ళమని చెప్పడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి వెతికితే శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు దొరుకుతారు. వారిని తీసుకుని వచ్చి అప్పటి నుండి, అనగా మనకి రామానుజాచార్యుల వారు క్రీస్తు శకం 12వ శతాబ్దకు ముందు నుండి ఈ ఉత్సవాలు ప్రారంభించినట్టుగా మనకు చారిత్రక ఆధారాన్ని బట్టి తెలుస్తూ ఉంది. అందుకనే ఈ జ్యేష్ఠాభిషేక ఉత్సవాలని జ్యేష్ఠ మాసం మొదటి 3 రోజుల పాటు నిర్వహిస్తూ ఉంటారు. ఈ సమయం ఒక విశేషం ఏంటంటే, మిగిలిన సమయంలో స్వామివారి పైన ఏదో ఒక కవచాలు, శ్రీదేవి భూదేవి సమేతంగా ఏదో కవచాలు ధరించి ఉంటారు. కానీ ఈ ఉత్సవాల్లో మాత్రం సంవత్సరంలో ఒక్కసారి 3 రోజుల పాటు ఎలాంటి కవచాలు లేకుండా మనకి స్వప్న తిరుమంజనము, అదేవిధంగా అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. తదనంతరము మొదటి రోజు స్వామివారు అభిషేకం అనంతరము వజ్రపు కవచము, 2వ రోజు ముత్యపు కవచం, 3వ రోజు బంగారు కవచం ధరించి మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించడం జరుగుతుంది.